तस्वीर भाई रे इस्लाम तस्वीर भाई अस्सलामुअलैकुम देखो पैसा खर्चा बड़ी बिल्डिंग खड़ती लो अवे पहले बोलो कि 30 सम्मान करोगे भाई को सम्मान करो बाबा शायद मैं क्या लगा इस तरफ से खलील इस तरफ ऐसा बोलो हार दो निशान సోదరులారా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కేహెచ్ఎం స్ట్రీట్ వైఎస్ఆర్ మహిళా పార్కు ఆధ్వర్యంలో 1985లో రిజిస్టర్ అయిన ఇస్లామియా షాదీ కమిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుండి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇరానీ టీ స్టాల్ ఇరానీ భాష అనే పేరుతో ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన పదవులు తీసుకుంటూ ఈరోజు అధ్యక్షునిగా ఉన్నారు. ఆ కమిటీలో నేను కూడా గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈయన ఈ కమిటీలో చాలామంది ప్రెసిడెంట్గా ఉన్నారు, సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళందరూ మరణించిన తర్వాత ఈరోజు మహబూబ్ బాషా గారు వాళ్ళ తండ్రి పేరు ఇస్లామియా షాదీ కమిటీ నుంచి మహబూబియా షాదీ కమిటీ పేరుతో హబీబునిసా షాదీ కమిటీ పేరుతో రిజిస్టర్ చేయించి ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు నడపాలా, ఇంకా ముందుకు సాగుతూ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈయన గురించి మాట్లాడాలంటే ఈయన దగ్గర పెద్ద ఆస్తిపరుడు కాకపోయినప్పటికీ ఇలా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఆడపిల్లలకు ఒక పిల్లడికి పెళ్లి చేసి ఆయన కావాల్సిన ఆస్తి ఆయనకు పంచిచ్చి ఈయన సంపాదనతోనే ఈయన బతుకుతూ ఈయనకు ఉండే ఆస్తి మిగిలి ఉన్న ఆస్తి ఆసారే షరీఫ్ వీధిలో ఒక 2 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని మహబూబుని మసీద్ కమిటీ మసీద్ కమిటీ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ సెక్రటరీగా ఖలీల్ గారు ఉన్నారు, నేను గౌరవాధ్యక్షునిగా ఉన్నాను, ప్రెసిడెంట్గా నేనున్నాను. ఇంకా కొంతమంది సభ్యులను చేర్చి మా పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ మసీదు నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజలకు ముస్లింలకు సౌకర్యం కలిగించే విధంగా మసీదు కట్టాలని ఆయన అభిప్రాయం. ఆ మసీదులో నమాజు ఎవరైతే చదివిస్తారో ప్రార్థనలు చేయిస్తారో వాళ్లకు జీతభత్తాల కోసం ఇస్లాంపూర్ మసీదు వెనుకల ఉన్న ఆయన సంసారం చేసి
2 ఇళ్లను ఆ మసీదు కమిటీకి రాసి ఇవ్వడం జరిగింది. ఇటువంటి మహా గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి బాషా గారు. అతనికి మనస్ఫూర్తిగా ఈరోజు మేము సన్మానించి ఆయన గురించి అందరికీ తెలియాలా, అందరికీ చెప్పాలనే ఆలోచనతో మేము చెప్తాను తప్ప ఆయనకైతే ఇష్టం లేదు. నా గురించి ఎవరికి చెప్పొద్దంటాడు, నా గురించి ఎవరికి తెలియొద్దంటాడు. అయినా పొద్దుటలో ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు జీవించిందే కాక వాళ్ళ సంపాదనలో కొంత భాగము పేదలకు, కొంత భాగము మసీదులకు, కొంత భాగం సేవకు అంకితం చేసే విధంగా ఇతన్ని చూసి ముందుకు వస్తారనే ఆలోచనతో మేము చెప్తాం తప్ప ఇతనికైతే ఎక్కడ ఏ క్వశ్చన ఇష్టం లేదు. కాబట్టి పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులైతేనేమి, అనేక రకమైన ముస్లింయేతరుల సోదరులైతేనేమి, సమాజ సేవ, ప్రజలకు సేవ చేయాలా, పేదలకు చేదోడు వాదుడుగా ఉండాలా. మనకు తోచింది మనకు సాయం, మనం బతికిందే బతుకు కాదు. మనం బతికింది కాక మన సంపాదనలో మనం ఎవరు కూడా సంపాదించి మన వాళ్లకు, మన పిల్లలకు, వాళ్ళ కోసం పెట్టి పోతాం. అది పెట్టిపోయింది, అది నిలబెట్టుకుంటారా పోతారని తెలియదు. మనం ఉన్నప్పుడే 10 మందికి ఉపయోగపడే పనులు స్తోమత కలిగిన వాళ్ళు చేసేదానికి ముందుకు రావాలని నేను ఈ సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇస్లామియా షాదీ కమిటీ 1985లో పుట్టినప్పటి నుంచి మేము కూడా ఆ కమిటీలో అనేక రకమైన పదవులు తీసుకుని పనిచేస్తున్నాము. ఇస్లామియా షాదీ కమిటీ పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో బంగారం తక్కువ ధర ఉన్నది. 3000 రూపాయలకే జత కమ్మలు ఇస్తున్నారు. పట్టు చీర, పెళ్లి కూతురికి దుస్తులు, పెళ్లి కొడుకు దుస్తులు ఇచ్చి, బట్టలు ఇచ్చి వాళ్లకు 3000 రూపాయల డబ్బు కూడా ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు పెళ్లిళ్ళు చేశాము. దాని తర్వాత పిల్లలు చదువులకు పై చదువులు చదువుకునేందుకు స్తోమత లేకపోతే చందాల ద్వారా ఈ కమిటీ ప్రయత్నం చేసి ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉంటారో వాళ్ళ ద్వారా పిల్లలకు కూడా చదివేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ వడుగుల కార్యక్రమం ప్రతి సంవత్సరం 100 నుంచి 200, 150, 200 కూడా చేసినాం. ఈ సంవత్సరం కూడా 120 మందికి వడుగుల కార్యక్రమం తలపెడితే ఇప్పుడు కూడా ఒక 20 మంది, 25 మంది మా దేశం చేసుకోలేక మాకు కూడా చేయించిన పేదవాళ్ళు రావడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా నిరాకరించకుండా వాళ్ళకు కూడా ఈ వడుగుల కార్యక్రమంలో చందాల ద్వారా అందరూ మంచికి తీసుకొని ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము. 140 మందికి వడుగుల కార్యక్రమము. వాళ్లకు లుంగీలు, జుబ్బాలు. ఖలీల్ చిన్న వయసులోనే మంచి సేవాగుణం ఉన్న వ్యక్తి ఖలీల్ ఈ 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆయననే చేస్తూ ఉన్నాడు. కొంతమంది 5 కేజీలు ప్రతి మనిషికి వడుగులు చేసుకున్న వాళ్ళకి 5 కేజీలు పిండి, 1 కేజీ నూనె, 10 రోజులకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. డాక్టర్లు ఉచితంగా, ముస్లిం సోదరులు డాక్టర్లు ఉచితంగా వాళ్ళకు వచ్చే డబ్బును కూడా కాకుండా ఈ 140 మందికి 5-6 మంది డాక్టర్లు వచ్చి ఉచితంగా వడుగులు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఒక్కళ్ళు చేసే కమిటీ వాళ్ళు ఒక్కళ్ళు చేసేది పని కాదు. కమిటీ ద్వారా అందరూ కలిసి పొద్దుటూరులోనే వారందరూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కమిటీకి అందరూ సహకారాలు ఉండాలా. ఇదే మాదిరిగా వేరే వాళ్ళు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేసే కుటుంబంలో సేవ చేసి ముందుకు పోవాలని చెప్పి మరీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.